A boat goes 30 kilometers upstream and 44 kilometers downstream in 10 hours. In 13 hours, it can go 40 kilometers upstream and 55 kilometers downstream. Determine the speed of stream. స్ట్రీమ్ యొక్క స్పీడ్ని ఫైండ్ అవుట్ చేయండి అని చెప్తున్నాడు. అండ్ దట్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్. స్టిల్ వాటర్లో ఉన్నప్పుడు బోట్ యొక్క స్పీడ్ని ఫైండ్ అవుట్ చేయండి. అంటే ఇప్పుడు ఆ టూ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. గివెన్ దట్ speed of the boat in still water, speed of the boat in still water equal to x. Speed of the stream, speed of the stream ఈక్వల్ టు వై. కిలోమీటర్స్లో కదా డిస్టెన్స్ ఇచ్చింది, కిలోమీటర్స్ 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 కాబట్టి వై కిలోమీటర్స్ అండ్ ఎక్స్ కిలోమీటర్స్. ఓకే, ఫస్ట్ స్పీడ్ ఆఫ్ ద బోట్ని ఎక్స్ కిలోమీటర్స్ అనుకున్నాం. నెక్స్ట్ స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ వై కిలోమీటర్స్గా తీసుకున్నాం. ఇవి తీసుకున్న తర్వాత వాడు ఏమి ఇచ్చాడో ఆ వాల్యూస్ని సింప్లిఫై చేద్దాం. by the problem వాడు ఏమి ఇచ్చాడు, ఫస్ట్ అప్ స్ట్రీమ్ ఇచ్చాడు, డౌన్ స్ట్రీమ్ ఇచ్చాడు, వాల్యూస్ ఇచ్చాడు. అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ టైం, అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ టైం ఇచ్చాడు. అంటే డిస్టెన్స్కి ఫార్ములా నోట్ చేసుకుందాం ఫస్ట్. నెక్స్ట్ డిస్టెన్స్కి ఫార్ములా టైమ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ బై స్పీడ్, ఇది ఫార్ములా. టైం ఫస్ట్ 10 hours ఈక్వల్ టు distance means 30 kilometers upstream అన్నాడు. upstream means ఫర్ ఎగ్జాంపుల్ బోట్ అనేది ఈ డైరెక్షన్లో వెళ్తుంటే వాటర్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుంది. అంటే ఎక్స్ మైనస్ వై ప్లస్ 44 డౌన్ స్ట్రీమ్ అన్నాడు. డౌన్ స్ట్రీమ్ అంటే వాటర్ అనేది ఈ డైరెక్షన్లో వెళ్తుంటే బోట్ అనేది సేమ్ డైరెక్షన్లో ఉంటుంది. ఇది ఆపోజిట్ డైరెక్షన్, సేమ్ డైరెక్షన్. ఇప్పుడు ఏమైంది, స్పీడ్స్ ఎడిషన్ అవుతుంది, ఎక్స్ ప్లస్ వై. దీన్ని ఈక్వేషన్ 1గా తీసుకుందాం. నెక్స్ట్ 13 hours ఈక్వల్ టు 40 kilometers, 40 by upstream means x minus y plus downstream 55 by x plus y. ఈక్వేషన్ 2గా తీసుకున్నాం. ఈ టూ ఈక్వేషన్స్ని సింప్లిఫై చేద్దాం. ఈ టూ ఈక్వేషన్స్ని సింప్లిఫై చేయాలంటే న్యూమరేటర్ డినామినేటర్ ఇలా ఉంది. ఇలా లెంతీ ప్రాసెస్ అయిపోతుంది కదా. కాబట్టి ఈ వాల్యూస్ని let us take 1 by x minus y equal to a, 1 by x plus y equal to b. 1 by x minus y ఉన్న దగ్గర a వాల్యూని, 1 by x plus y ఉన్న దగ్గర b వాల్యూని అప్లై చేద్దాం. అప్లై చేస్తే
10 ఈక్వల్ టు 30 ఎక్స్ మైనస్ వై కదా, ఏ ప్లస్ 44 ఎక్స్ ప్లస్ వై కదా, బి ఈక్వేషన్ 3. నెక్స్ట్ ఈక్వేషన్ 4. 13 ఈక్వల్ టు 40 ఎక్స్ మైనస్ వై మీన్స్ ఏ ప్లస్ 55 ఎక్స్ ప్లస్ వై మీన్స్ బి ఆప్షన్ అండ్ ఈక్వేషన్ 4. దీన్ని ఈక్వేషన్ 3గా తీసుకున్నాం, ఈక్వేషన్ 4గా తీసుకున్నాం. ఇప్పుడు ఈక్వేషన్ 3ని ఈక్వేషన్ 4ని సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేయాలంటే ఏదైనా ఏ కానీ బి కానీ ఏదైనా ఒక వాల్యూ క్యాన్సిల్ అయిపోవాలి. ఏదైనా ఒక వాల్యూ క్యాన్సిల్ అవ్వాలంటే ఇక్కడ 44లో ఉంది, 55లో ఉంది. దీనికన్నా ఇక్కడ 30 ఉంది, 40 ఉంది. 3కి 4కి ఎల్సిఎం 12. కాబట్టి ఈక్వేషన్ 3 multiplying 4 and equation 4 multiplying 3. ఈ వాల్యూని సింప్లిఫై చేద్దాం. 4 into 40 160, 4 4 16 176 b. And next 3 into equation 4, 3 into 13 39 equal to 4 into 3 120a plus 5 into 3 150 15 165b. ఈ వాల్యూ వచ్చింది. ఈ వాల్యూని సబ్ట్రాక్షన్ చేద్దాం. నెగిటివ్ పాజిటివ్ క్యాన్సిల్ అయిపోయింది. రిమైనింగ్ 40 minus 39 1 equal to 176 minus 65 111b. 11b equal to 1. b equal to ఇది ఇంటూలో ఉంది కదా, ఇటు సైడ్ తీసుకొద్దాం. 1/11. b equal to 1/11. b వాల్యూ 1/11 వచ్చింది. b వాల్యూ ఇన్ ఈక్వేషన్ 3 or 4. 3లో కానీ 4లో కానీ అప్లై చేద్దాం. నేను 3లో అప్లై చేస్తున్నా. b వాల్యూ ఇన్ ఈక్వేషన్ 3. b వాల్యూ ఇన్ ఈక్వేషన్ 3. ఈక్వేషన్ 3ని నోట్ చేస్తున్నా. 10 ఈక్వల్ టు 30a ప్లస్ 44b. ఇది ఈక్వేషన్ 3. 13 ఈక్వల్ టు 40a ప్లస్ 55b. ఈక్వేషన్ 4. b వాల్యూ ఇన్ ఈక్వేషన్ 3 కదా. b వాల్యూ ఎంత వచ్చింది? b ఈక్వల్ టు 1/11 వచ్చింది. b వాల్యూ 1/11 వచ్చింది కదా. b ఎక్కడైతే ఉందో అక్కడ ఎగ్జాక్ట్గా అప్లై చేద్దాం. 10 ఈక్వల్ టు 30a ప్లస్ 44 1/11. 11 అనేది 44లో 4 times క్యాన్సిల్ అవుతుంది. ఇది పాజిటివ్ కదా, ఇటు సైడ్కి రైట్ సైడ్కి తీసుకొస్తే నెగిటివ్గా కన్వర్ట్ అవుతుంది. 10 minus 4 ఈక్వల్ టు 6. 10 minus 4 ఈక్వల్ టు 6. 30a ఈక్వల్ టు 6. ఈ 6 అనేది 30లో 5 times క్యాన్సిల్ అవుతుంది. వేర్ a ఈక్వల్ టు ఇది ఎలా ఉంది? మల్టిప్లికేషన్లో ఉంది. అటు సైడ్ వెళ్తే డివిజన్ అవుతుంది. 5. a ఈక్వల్ టు 1/5. ఏ వాల్యూ వచ్చేసింది? b వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు మనం XY వాల్యూస్ ఏవైతే తీసుకున్నామో ఈ AB వాల్యూని తీసుకెళ్ళి ఎగ్జాక్ట్గా ఆ ఈక్వేషన్స్లో అప్లై చేద్దాం. 1/x minus y ఈక్వల్ టు
a comma 1 by x plus y ఈక్వల్ టు b. ఈ వాల్యూస్ కదా. ఏ వాల్యూ ఎంత? 1 by x minus y ఈక్వల్ టు 1 by 5. 1 by x plus y ఈక్వల్ టు 1 by 11. x minus y ఈక్వల్ టు 5, x plus y ఈక్వల్ టు 11. దీన్ని ఈక్వేషన్ 5 అనుకుందాం, దీన్ని ఈక్వేషన్ 6గా తీసుకుందాం. సాల్వింగ్ ఈక్వేషన్ 5 and 6. Solving equation 5 and 6. Equation 5, x minus y equal to 5, x plus y equal to 11. Solve చేస్తే నెగిటివ్ పాజిటివ్ క్యాన్సిల్. x plus x 2x ఈక్వల్ టు 16. ఈ 2 అనేది 16లో 8 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. దేర్ ఫోర్ x ఈక్వల్ టు 8. x value in ఈక్వేషన్ 5 or 6. 5లో అప్లై చేస్తున్నాం. x value in ఈక్వేషన్ 5. x means 8. 8 minus y ఈక్వల్ టు 5. ఇది పాజిటివ్ కదా, రైట్ సైడ్కి వెళ్తే నెగిటివ్గా కన్వర్ట్ అవుతుంది. మైనస్ వై ఈక్వల్ టు 5 minus 8. y ఈక్వల్ టు నెగిటివ్ కదా, నెగిటివ్ ఇటు సైడ్ నెగిటివ్ ఉంది, క్యాన్సిల్ చేద్దాం. మైనస్ వై ఈక్వల్ టు -3. నెగిటివ్ క్యాన్సిల్. దేర్ ఫోర్ వై ఈక్వల్ టు 3. x ఈక్వల్ టు 8 అండ్ y ఈక్వల్ టు 3. Speed of the boat in still water equal to 8 kilometers. Speed of the stream equal to 3 kilometers. Rahim travels 600 kilometers to his home, partially by train and partially by car. He takes 8 hours if he travels 120 kilometers by train and rest by car. He takes 20 minutes more if he travels 200 kilometers by train and rest by car. Find the speed of the train and car. ఫస్ట్ వీడు ఏం చెప్తున్నాడంటే, రహీమ్ 600 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తున్నాడు. అది ఎలా ట్రావెల్ చేస్తున్నాడంటే ట్రైన్ అండ్ కార్. ట్రైన్లో కొంత, కార్లో కొంత ట్రావెల్ చేస్తున్నాడు. ఫస్ట్ ఏం చేశాడు, 8 hours టైం పట్టింది. దేనికి? ట్రైన్లో 120 కిలోమీటర్స్, రిమైనింగ్ ఉన్నది కార్లో ట్రావెల్ చేయడానికి. నెక్స్ట్ 20 minutes ఎక్స్ట్రా పట్టింది. 20 minutes ఎక్స్ట్రా దేనిపైన అంటే 8 hours ఏదైతే ఉందో దానికన్నా 20 minutes ఎక్స్ట్రా పట్టింది. దేనికి? 200 kilometers బై ట్రైన్. ట్రైన్లో 200 kilometers ట్రావెల్ చేయడానికి, రిమైనింగ్ అనేది కార్లో ట్రావెల్ చేయడానికి 20 minutes అనేది ఎక్స్ట్రా పట్టింది. ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ అండ్ కార్. అయితే ట్రైన్ యొక్క స్పీడ్, కార్ యొక్క స్పీడ్ని ఫైండ్ అవుట్ చేయండి అని చెప్తున్నాడు. ఫస్ట్ లెట్ us take speed of the train equal to x, speed of the car equal to y. ట్రైన్ యొక్క స్పీడ్ని ఎక్స్గా తీసుకున్నాం, కార్ యొక్క స్పీడ్ని వైగా తీసుకున్నాం. తీసుకుంటే వాడిచ్చిన కండిషన్స్ని అప్లై చేద్దాం. వాడిచ్చిన కండిషన్స్ టైం ఇచ్చేసాడు, డిస్టెన్స్ ఇచ్చాడు, స్పీడ్ని ఫైండ్ అవుట్ చేయాలి. టైంకి, డిస్టెన్స్కి, స్పీడ్కి ఫార్ములా టైం ఈక్వల్ టు డిస్టెన్స్
బై స్పీడ్. టైమ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. టైమ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. ఈ ఫార్ములాని బేస్ చేసుకుని సింప్లిఫై చేద్దాం. ఫస్ట్ టైం 8 అవర్స్ ఇచ్చాడు. 8 అవర్స్ ఈక్వల్ టు డిస్టెన్స్ 120 కిలోమీటర్స్ ఇచ్చాడు. 120 కిలోమీటర్స్ బై ట్రైన్ యొక్క స్పీడ్ ఎక్స్ కదా, 120 బై ఎక్స్ ప్లస్ రెస్ట్ అంటున్నాడు. అంటే టోటల్ 600 కదా, టోటల్ 600 కిలోమీటర్స్. 600 కిలోమీటర్స్లో 120 కిలోమీటర్స్ అనేది ట్రైన్లో ట్రావెల్ చేశాడు. రిమైనింగ్ ఎంత ఉంటుంది? 120 సబ్ట్రాక్ట్ చేద్దాం. 480 ఉంది. ఆ 480 ఏంటి? 480 అనేది కార్లో ట్రావెల్ చేసిన డిస్టెన్స్ కదా. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. నెక్స్ట్ వాడు ఏమంటున్నాడు? 8 అవర్స్కి 20 మినిట్స్ మోర్ అంటున్నాడు. 20 మినిట్స్ అంటే 1 అవర్ అంటే 60 మినిట్స్ ఈక్వల్ టు ఎంత? 200 కిలోమీటర్స్ ట్రైన్లో. రెస్ట్ రిమైనింగ్ ట్రావెల్ చేసింది కార్లో అని చెప్తున్నాడు. అంటే 200. టోటల్ 600 మైనస్ 200, 400. 400 బై కార్ మీన్స్ వై. దీన్ని ఈక్వేషన్ 2గా తీసుకుందాం. ఇది ఎలా ఉంది? మిక్స్డ్ ఫ్రాక్షన్స్లో ఉంది. దీన్ని ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేద్దాం. 0 0 క్యాన్సిల్, 2 దీనిలో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 3 ఇంటూ 8 24, 1 25 బై 3 ఈక్వల్ టు 200 బై ఎక్స్ ప్లస్ 400 బై వై. ఈ వాల్యూ వచ్చింది. ఈ వాల్యూని సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేస్తే 1 బై ఎక్స్ ఈక్వల్ టు ఏగా, 1 బై వై ఈక్వల్ టు బీగా తీసుకుందాం. ఏ ఎక్కడైతే ఉందో అక్కడ 1 బై ఎక్స్ని, 1 బై వై ఉన్న దగ్గర బీని అప్లై చేద్దాం. అప్లై చేస్తే ఎలా కన్వర్ట్ అవుతుంది ఈక్వేషన్? 8 ఈక్వల్ టు 120 బై 1 బై ఎక్స్ కదా, 1 బై ఎక్స్ ఉన్న దగ్గర ఏ ప్లస్ 480 1 బై వై కదా బి. 25 బై 3 ఈక్వల్ టు 200 ఏ ప్లస్ 400 బి. ఈ వాల్యూస్ వచ్చాయి. ఈ 25 అనేది 200లో 8 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 25 అనేది 400లో 16 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 8 అనేది 12లో 1 టైం క్యాన్సిల్ అవుతుంది. 40లో 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 48లో 8 అనేది 6 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 0 కానీ కామన్. ఇప్పుడు ఈ సింప్లిఫికేషన్ వాల్యూస్ని నోట్ చేసుకుందాం. 1 ఈక్వల్ టు 15a ప్లస్ 60b. దీన్ని ఈక్వేషన్ 3గా తీసుకుందాం. నెక్స్ట్ 1 బై 3 ఈక్వల్ టు 8a ప్లస్ 16b. ఇది 1 బై 3లో ఉంది కదా, ఇది 1 బైలో ఉంది. ఇటు సైడ్ తీసుకెళ్తే మల్టిప్లై అవుతుంది. మల్టిప్లై చేద్దాం. 1 ఈక్వల్ టు 8 ఇంటూ 3 24a ప్లస్ 16 ఇంటూ 3 48b. దీన్ని ఈక్వేషన్ 4గా తీసుకున్నాం. ఇప్పుడు 3, 4 ఈక్వేషన్స్ని సింప్లిఫై చేద్దాం. సాల్వింగ్ ఈక్వేషన్ 3 అండ్ 4. ఈక్వేషన్ 3 15a ప్లస్ 60b ఈక్వల్ టు 1, 24a ప్లస్ 48b ఈక్వల్ టు 1. ఈ వాల్యూస్ వచ్చాయి. ఈ వాల్యూస్లో
15, 24. ఇప్పుడు 15కి 24కి ఎల్సిఎం 3 అనేది దీనిలో 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, దీనిలో 8 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 15 కింద 5 వచ్చింది, 24 కింద 8 వచ్చింది. క్రాస్ మల్టిప్లై చేయండి, అంటే ఇది ఈక్వేషన్ 15 అనేది ఈక్వేషన్ 3 కదా. ఈక్వేషన్ 3ని 8తో, 24 అనేది ఈక్వేషన్ 4 కదా. ఈక్వేషన్ 4ని 5తో మల్టిప్లై చేద్దాం. ఈక్వేషన్ 3 15a + 60b = 1, 24a + 48 = 1. ఎల్సిఎం 15కి 24కి ఎల్సిఎం చేసాం. ఎల్సిఎం చేస్తే ఇక్కడ 5 వచ్చింది, ఇక్కడ 8 వచ్చింది. దీన్ని ఏం చేయాలి? 15 కింద ఏ నెంబర్ అయితే ఉందో, 15 అంటే థర్డ్ ఈక్వేషన్, 15 అంటే థర్డ్ ఈక్వేషన్, థర్డ్ ఈక్వేషన్ కింద ఏ నెంబర్ అయితే ఉందో దానికి ఆపోజిట్ నెంబర్తో మల్టిప్లై చేయాలి. 24 అంటే ఫోర్త్ ఈక్వేషన్, 24కి ఆపోజిట్లో ఏ నెంబర్ అయితే ఉందో ఆ నెంబర్తో ఈక్వేషన్ 4ని మల్టిప్లై చేయాలి. ఇది 5 కదా. ఇప్పుడు మల్టిప్లై చేద్దాం. 8 ఇంటూ ఈక్వేషన్ 3, 8 ఇంటూ 15, 120a ప్లస్ 8 ఇంటూ 60, 48, 480 = 8 ఇంటూ 1, 8. అండ్ నెక్స్ట్ 5తో ఫోర్త్ ఈక్వేషన్ని 5 ఇంటూ 24, 120a ప్లస్ 5 ఇంటూ 48, 240b = 5 ఇంటూ 1, 5. సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేస్తే పాజిటివ్ నెగిటివ్ క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ 480లోంచి 240 అంటే ఎగ్జాక్ట్లీగా హాఫ్ కదా. రిమైనింగ్ 240b = 3. ఇది ఎలా ఉంది? మల్టిప్లైలో ఉంది. ఇటు సైడ్ వెళ్తే డివైడ్ అవుతుంది. b = 3/240. 3 అనేది దీంట్లో 8 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 8 ఇంటూ 0, 80 టైమ్స్. దేర్ఫోర్ b = 1/80. b వాల్యూని ఫైండ్ అవుట్ చేసాం. b = 1/80 వచ్చింది. b వాల్యూ ఇన్ ఈక్వేషన్ 3 ఆర్ ఈక్వేషన్ 4 దేనిలో అయినా అప్లై చేయొచ్చు, కానీ నేను ఈక్వేషన్ 3లో అప్లై చేస్తున్నాను. 15a ప్లస్ 60b 1/80 = 1. 0 0 క్యాన్సిల్. 2 దీనిలో 3 టైమ్స్, దీనిలో 4 టైమ్స్, 3/4. 15a = 1 - 3/4. 15a = 4 - 3, 1/4. ఇది ఎలా ఉంది? మల్టిప్లైలో ఉంది. ఇటు సైడ్ తీసుకొచ్చేసి డివైడ్ అవుతుంది. a = 1/4 ఇంటూ 1/15 = 1/460. Therefore a = 1/60. b వాల్యూని ఫైండ్ అవుట్ చేసాం 1/80. a వాల్యూని ఫైండ్ అవుట్ చేసాం. a = 1/60. a వాల్యూని ఫైండ్ అవుట్ చేసాం. a = 1/60. a మీన్స్ 1/x = a, 1/y = b కదా. ఏబిసి వాల్యూస్ని ఎగ్జాక్ట్గా అప్లై చేద్దాం. అప్లై చేస్తే 1/x = a మీన్స్ 1/60, 1/y = b మీన్స్ 1/80. x = 60, y = 80, where x means speed of the train equal to x means 60 kmph and speed of the
car equal to 80 kmph. Two women and 5 men can together finish an embroidery work in 4 days, while 3 women and 6 men can finish it in 3 days. Find the time taken by 1 woman and 1 man alone finish the work. వాడు 2 కండిషన్స్ ఇచ్చాడు. ఫస్ట్ కండిషన్ ఏంటి? 2 ఉమెన్ 5 మెన్ కలిపి ఒక వర్క్ని 4 డేస్లో కంప్లీట్ చేశారంట. నెక్స్ట్ సేమ్ అదే వర్క్ని 3 ఉమెన్ 6 మెన్ 3 డేస్లో కంప్లీట్ చేశారంట. అయితే 1 ఉమెన్ సింగిల్గా ఉమెన్ ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు? 1 మెన్ అంటే మెన్ ఒక్కళ్ళే సింగిల్గా ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు సేమ్ వర్క్ని అని అడుగుతున్నాడు. ఫస్ట్ 1 ఉమెన్ 1 మెన్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. 1 ఉమెన్ టు కంప్లీట్ ద వర్క్, 1 ఉమెన్ టు complete the work x days, 1 man to complete the work y days. ఒక ఉమెన్ ఒక వర్క్ని కంప్లీట్ చేయడానికి ఎక్స్ డేస్ పడుతుంది, అదే మెన్ కంప్లీట్ చేయడానికి వై డేస్ పడుతుంది. అయితే ఉమెన్ 1 డేలో వర్క్ ఎంత చేస్తారు, ఒక మెన్ 1 డేలో ఎంత వర్క్ చేస్తారు అది చూద్దాం ఒకసారి. వర్క్ డన్ బై 1 ఉమెన్ ఇన్ 1 డే. 1 డేలో 1/x కంప్లీట్ అవుతుంది. టోటల్ ఎక్స్ డేస్లో కంప్లీట్ చేస్తారు కదా, 1 డే అంటే 1/x. వర్క్ డన్ బై 1 మెన్ ఇన్ 1 డే. 1 డేలో మెన్ ఎంత వర్క్ చేస్తారు? టోటల్ వై డేస్లో కంప్లీట్ చేస్తే వర్క్ అనేది 1 డేలో 1/y డేస్ కంప్లీట్ చేస్తారు. అవునా? నెక్స్ట్ వాడిచ్చిన కండిషన్స్ని ఫాలో చేద్దాం. ఫస్ట్ కండిషన్ ఏమి ఇచ్చాడు? 2 ఉమెన్ మీన్స్ ఎంత వర్క్ చేస్తారు 1 డేలో? 1/x, 2/x ప్లస్ 5 మెన్ 1 డేలో మెన్ 1/y. ఇది 1 డే వర్క్. కానీ టోటల్ ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తారని చెప్పాడు? 4 డేస్ ఇంటూ 4 డేస్. నెక్స్ట్ సెకండ్ కండిషన్ చూద్దాం. సెకండ్ కండిషన్లో 3 ఉమెన్ 3/x ప్లస్ 6 మెన్ 6/y ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారంట? 3 డేస్లో ఈక్వల్ టు 1. ఇది వాడిచ్చిన 2 కండిషన్స్ని తీసుకున్నాం. ఇప్పుడు ఈ వాల్యూస్ని ఇది ఎలా ఉంది? న్యూమరేటర్ డినామినేటర్ అలా ఉంది. ఈ వాల్యూస్ని రెడ్యూసింగ్ ఈక్వేషన్ చేద్దాం, అంటే సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేస్తే లెట్ us take 1/x ఈక్వల్ టు a, 1/y ఈక్వల్ టు b. సేమ్ let us take 1/x ఈక్వల్ టు a, 1/y ఈక్వల్ టు b. ఈ వాల్యూస్ తీసుకున్నాం. 1/x ఉన్న దగ్గర ఏ వాల్యూని, 1/y ఉన్న దగ్గర b వాల్యూని, 1/x ఉన్న దగ్గర a, 1/y ఉన్న దగ్గర b, ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇప్పుడు ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఎలా కన్వర్ట్ అవుతుందో చూద్దాం. 1/x మీన్స్ a, 2a ప్లస్ 1/y అంటే b, 5b. ఇది 4 కదా, 4ని యాజ్ ఇట్ ఈస్గా రాద్దాం ఎందుకంటే అది మల్టిప్లికేషన్లో ఉంది, ఈక్వల్ టు 1. అండ్ నెక్స్ట్ వన్
3a ప్లస్ 6b ఇంటూ ఇది 3 కదా, ఇంటూ 3 ఈక్వల్ టు 1. ఇది ఎలా ఉంది, మల్టిప్లికేషన్లో ఉంది కదా, మల్టిప్లై చేద్దాం. మల్టిప్లై చేస్తే 2 ఇంటూ 4 8a ప్లస్ 4 ఇంటూ 5 20b ఈక్వల్ టు 1. నెక్స్ట్ సేమ్ 3 ఇంటూ 3 9a ప్లస్ 6 ఇంటూ 3 18b ఈక్వల్ టు 1. ఈ వాల్యూస్ వచ్చాయి. దీన్ని ఈక్వేషన్ 1గా తీసుకుందాం, దీన్ని ఈక్వేషన్ 2గా తీసుకుందాం. ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2ని సింప్లిఫై చేద్దాం. సాల్వింగ్ ఈక్వేషన్ 1 అండ్ 2. ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2ని సాల్వ్ చేద్దాం. సాల్వింగ్ ఈక్వేషన్ 1 అండ్ 2. ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2ని సింప్లిఫై చేయాలంటే ఫస్ట్ ఇక్కడ ఏకి 9 ఉంది, ఇక్కడ ఏకి 8 ఉంది. ఎల్సిఎం చేద్దాం. ఎయిట్ 9 ఎల్సిఎం 1 తప్ప ఇంకేమీ లేదు కదా, 8 9 సేమ్గానే వస్తుంది కాబట్టి 8 అంటే ఈక్వేషన్ 1, 9 అంటే ఈక్వేషన్ 2. అవునా, ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేద్దాం. ఈక్వేషన్ 1 కదా 8 అంటే 8ని 9తో మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ 9 అంటే సెకండ్ ఈక్వేషన్ కదా, సెకండ్ ఈక్వేషన్ని 8తో మల్టిప్లై చేద్దాం. ఇప్పుడు 8a ప్లస్ 20b ఈక్వల్ టు 1 ఇంటూ ఇది ఫస్ట్ ఈక్వేషన్ ఏ వాల్యూతో మల్టిప్లై చేయాలి, 9తో మల్టిప్లై చేయాలి. 9 అండ్ సెకండ్ ఈక్వేషన్ 9a ప్లస్ 18b ఈక్వల్ టు 1. ఈ ఈక్వేషన్ అంటే సెకండ్ కదా, సెకండ్ ఈక్వేషన్ని 8తో మల్టిప్లై చేయాలి. 8. ఇప్పుడు ఈ వాల్యూస్ని సింప్లిఫై చేద్దాం. 9 ఇంటూ 8 72a ప్లస్ 9 ఇంటూ 2 18 0 0 ఈక్వల్ టు 1 ఇంటూ 9 9. అండ్ నెక్స్ట్ 8తో మల్టిప్లై చేయాలి కదా, 8 ఇంటూ 9 72a ప్లస్ 8 ఇంటూ 10 80 8 8 సార్ 64 144b 1 ఇంటూ 8 8. ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. సబ్ట్రాక్ట్ చేస్తే నెగిటివ్ పాజిటివ్ క్యాన్సిల్, రిమైనింగ్ 180 minus 140 40 36b ఈక్వల్ టు 1. 36b ఈక్వల్ టు 1. ఇది ఎలా ఉంది, ఇంటూలో ఉంది కదా, ఇటు సైడ్ వెళ్తే డివైడ్ అవుతుంది. b ఈక్వల్ టు 1/36. b వాల్యూని ఫైండ్ అవుట్ చేసాం. b వాల్యూ ఎంత వచ్చింది, b ఈక్వల్ టు 1/36 వచ్చింది. b వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1. నెక్స్ట్ b వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1. b వాల్యూని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 8a ప్లస్ 20b, b మీన్స్ 1/36 ఈక్వల్ టు 1. ఈ వాల్యూ వచ్చింది. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. 8a ప్లస్ 4 దీనిలో 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, దీనిలో 9 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 5/9 ఈక్వల్ టు 1. ఈ వాల్యూ వచ్చింది. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. 8a ఇది పాజిటివ్ కదా,
ఈక్వల్ టుకి రైట్ సైడ్ తీసుకెళ్దాం. ఎలా కన్వర్ట్ అవుతుంది? 1 మైనస్ పాజిటివ్ నెగిటివ్గా కన్వర్ట్ అవుతుంది. 5/9. ఇప్పుడు సింప్లిఫై చేస్తే ఎల్సిఎం చేద్దాం. 8a ఈక్వల్ టు 1 ఇంటూ 9, 9. 9 మైనస్ 5/9. 9 మైనస్ 5/9 ఈక్వల్ టు 8a ఈక్వల్ టు 9 మైనస్ 5, 4/9. ఎయిట్ ఏ ఈక్వల్ టు 4/9. ఇది ఎలా ఉంది? మల్టిప్లైలో ఉంది. ఇటు సైడ్ వెళ్తే డివైడ్ అవుతుంది. ఏ ఈక్వల్ టు 4/9 ఇంటూ 1/8. ఈ 4 అనేది 8లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 9 ఇంటూ 2, 16. 18. Where a equal to, therefore a equal to 1/18. ఏ వాల్యూని ఫైండ్ అవుట్ చేసాం, బి వాల్యూని ఫైండ్ అవుట్ చేసాం. therefore 1/x ఈక్వల్ టు ఏ కదా, 1/y ఈక్వల్ టు బి. 1/x ఏ మీన్స్ 1/18. 1/18. 1/y b means 1/36. Therefore x equal to 18 and y equal to 36. Time taken by one woman equal to 18 days. Time taken by one man equal to 36 days.